లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల్లో తనదైన ముద్ర వేసుకున్న ఐపీఎస్ చిత్తరంజన్ ఆసిఫాబాద్ ఏఎస్పీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నేటి వరకు 97 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇతర కేసులను నమోదు చేశామని చిత్తరంజన్ తెలిపారు. ఆసిఫాబాద్ పట్టణం మొత్తం 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అక్రమ దందాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. So, 100 CCTV cameras మేము ఆసిఫాబాద్ టౌన్ ఎంట్రీ అండ్ as well as exit points లో అండ్ ఇంపార్టెంట్ చౌక్స్ లలో అండ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఎస్పీ ఆఫీస్ దగ్గర అండ్ ఎంఆర్ఓ ఆఫీసర్ దగ్గర అండ్ మార్కెట్ ఏరియాస్ లో అండ్ బస్ స్టాండ్లలో అండ్ కాలేజెస్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏదైనా క్రైమ్ జరిగినా దాన్ని ఐడెంటిఫై చేయడానికి అట్ ద సేమ్ టైం క్రైమ్ ప్రివెన్షన్ కోసం కూడా వాడతాము. ముఖ్యంగా ఆసిఫాబాద్ లో ట్రాఫిక్ వైలేటర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంతలోనే 3-wheeler డ్రైవింగ్ కానీ లేకపోతే మైనర్స్ కూడా డ్రైవ్ చేయడం కానీ జరుగుతుంది. సో దీన్ని అరికట్టడానికి మేము ఏం చేసామంటే అరౌండ్ 16 కెమెరాస్ దట్ విచ్ ఆర్ టాక్టికల్లీ అండ్ స్ట్రాటజికల్లీ లొకేటెడ్. ఇవి ఏం చేస్తాయంటే వి విల్ క్యాప్చర్ ది వెహికల్ నంబర్ ఆఫ్ ది వెహికల్స్ హూ ఆర్ వైలేటింగ్ ది ట్రాఫిక్ అండ్ వాటిని మేము క్యాప్చర్ చేసి దాన్ని ఇమీడియట్గా మేము ఎవరైతే వైలేట్ చేశారో వాళ్ళ అడ్రస్కి మేము చలాన్స్ పంపిస్తాము. అండ్ రిపీటెడ్ అఫెండర్స్ మీద మేము కేసులు కూడా బుక్ చేస్తున్నాము. సో నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 97 కేసెస్ ఇన్ ద పాస్ట్ 3 months ఫర్ ట్రాఫిక్ వయలేషన్ అండ్ రిపీటెడ్ అఫెండర్స్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండ్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కింద మేము బుక్ చేసాము అక్రాస్ ఆసిఫాబాద్ సబ్ డివిజన్. అండ్ ఆల్సో ఎవరైతే పేరెంట్స్ ఉంటారో పేరెంట్స్ మైనర్స్కి ఎవరైతే వెహికల్స్ ఇస్తారో వాళ్ళందరికీ హెచ్చరించడం జరుగుతుంది.